దీన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ కనపడుతున్నాయి. ముందుగా మనం చేయవలసింది ఏంటంటే హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఏదైతే స్టాక్ జీటీఎఫ్ ద్వారా వచ్చింది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే వేరే ఇతర బ్రాంచీల నుంచి మనకి స్టాకు ఎస్టీఆర్ రూపంలో మనకి వస్తుంది, అది మన బ్రాంచ్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది మనము చూద్దాము. ఇందులో ముందుగా ఇంపోర్ట్ స్టాక్ ట్రాన్స్ఫర్ వర్చువల్ బ్రాంచెస్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ బ్రాంచ్ అని ఉంటుంది ఆప్షను, దాన్ని సెలెక్ట్ చేయండి. డిఫాల్ట్గా ఏదైతే మీ స్టోర్ నేమ్ ఉందో అదే మీకు కనపడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఓకే ప్రెస్ చేయండి. తర్వాత రీఫ్రెష్ చేయండి. ఇక్కడ రీఫ్రెష్ చేసిన తర్వాత మీకు హెడ్ ఆఫీస్ నుంచి పంపించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే కొత్తగా పంపించిన స్టాక్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వేరే స్టోర్ నుంచి వచ్చిన స్టాక్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. అయితే ఏ స్టాక్ అయితే మనం ఇక్కడ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నామో వాటిని మన కన్ఫర్మేషన్ మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఎస్ ఎంటర్ 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 ఎంటర్. ఇక్కడ ఇంపోర్ట్ డాక్యుమెంట్ అని ఉంది. ఇంపోర్ట్ డాక్యుమెంట్ దీన్ని స్పేస్ బార్ కొట్టంగానే మీకు ఇక్కడ చెక్ బాక్స్ ఒకటి కనపడుతుంది. దానిలో మీరు టిక్ పెట్టి ఓకే కొట్టినట్టయితే ఇక్కడ ఎస్ అనేసి కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఆ స్టాక్ మన స్టోర్లో డౌన్లోడ్ అయ్యింది.